భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 8/11/2025 స్వస్తి శ్రీ చాంద్రమణి విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణాపక్ష తదియ శనివారం తదియ మధ్యాహ్నం 12:08 వరకు మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:49 వరకు వర్జం ఉదయం 10:36 నుండి 12:06 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 6:04 నుండి 7:35 వరకు సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 5:24 అమృత గడి రాత్రి 7:35 నుండి రాత్రి 9:05 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:10 వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం శుభయోగ రాత్రి 12:37 భద్రకరణం మధ్యాహ్నం 12:08 భవ రాత్రి 11:01 వరకు ఈరోజు సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరించుకునే విఘ్నాలు తొలగుతాయి దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేషరాశి వారు కుటుంబ అభివృద్ధి కొరకు కొన్ని ఓర్పుగా సహనంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనుకూల ఫలితాలు ఉంటాయి వెంకటేశ్వర ఆలయ దర్శనం మీకు మేలు చేస్తుంది వృషభ రాశి వారి సమయం కోసం వేచి ఉంటారు కొన్ని అవకాశాలు అద్దెపుచ్చుకుంటారు దానివల్ల ధనం చేతికి అందే అవకాశం ఉంది కుటుంబానందం మహాలక్ష్మి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం అర్చన కూడా మేలు చేస్తుంది వీలైతే దీపారాధన చేయడం దీపాన్ని అర్చించడం వల్ల మేలు కలుగుతుంది మిథున రాశి వారికి మంచి యోచనతో ముందు చూపుతో ముందుకు వెళ్ళే అవకాశం యుక్తిగా వ్యవహరించడం వల్ల మేలు కలుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణ కార్తీక పురాణ శ్రవణం మీకు అనుకూలం కర్కాటక రాశి వారి అధికార యోగం విశేష లాభాలు దైవభక్తి కూడా మీకు చాలా అనుకూల ఫలితాలు ఇస్తుంది గోసేవ కూడా మీకు మేలు కలిగిస్తుంది సింహరాశి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు జీవన విధానంలో మార్పు చేసుకుంటారు ఈరోజు దానివల్ల అనుకూలం రుద్రాభిషేకం అలాగే శనివారం గడి వెంకటేశ్వర ఆలయ దర్శనం గోవిందనామ స్మరణ మీకు అత్యంత అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం కన్యారాశి వ్యాపార మూలికంగా లాభాలు శుభవార్తా శ్రవణం నిరుద్యోగులకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం కానీ అఖండ దీపారాధన కానీ చేయడం వల్ల మేలు కలుగుతుంది తులారాశి భూగృహ స్థిరాస్తుల విషయంలో లాభాలు మార్పులు జరిగే అవకాశం ఉంది ఈవేళ ఇంకా అనుకూలంగా ఉండడం కోసం దశరథకు శనేశ్వర స్తోత్ర పారాయణ నవగ్రహ ఆరాధన వెంకటేశ్వర ఆలయ దర్శనము మీకు అనుకూలం వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా పూర్తవుతాయి అధికంగా ధనలాభం కూడా ఉంది ఆనందంగా ఉండగలుగుతారు విష్ణు సహస్రనామ పారాయణ శ్రవణం కానీ పారాయణ కానీ చేయండి వీలైతే దీపదానం చేసుకుంటే మేలు కలుగుతుంది ధనస్సు రాశి వారి వివాహాలు కార్యాల లాభం కుటుంబానందం ప్రయాణ సౌఖ్యం శుభయోగం ఇంకా అనుకూలంగా ఉండడం కోసం మీరు చక్కగా ఈరోజు విశేషంగా అర్ధాష్టమి శని జరుగుతోంది కాబట్టి తిలదీపారాధన తిలపిష్ట నివేదన వెంకటేశ్వర స్వామి వారికి నీలపు రంగు పుష్పాలతో అర్చన మేలు కలుగుతుంది మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో విజయము ముందుకు వెళ్ళే అవకాశం పెద్దల యొక్క సహాయ సహకారాలతో కొన్ని లాభాలు కూడా పొందే అవకాశం శివాలయ దర్శనం చేయండి శనివారం కాబట్టి వెంకటేశ్వర ఆలయ దర్శనం ఆకాశదీప దర్శనం కూడా చేయడం వల్ల మేలు కలుగుతుంది కుంభరాశి వారికి స్నేహలాభాలు పురాణ శ్రవణ కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎంత ఆదాయం వచ్చినప్పటికీ ఏదో రకంగా ఈరోజు ఖర్చు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి దేవాలయంలో అన్నదానం కానీ ఏదైనా ప్రసాదం కానీ భక్తులు మీ చేతులతో పంచిపెట్టడం వల్ల భగవద్ ఆరాధన చేయడం వల్ల నీలపు రంగు పుష్పాలతో కానీ తులసితో కానీ విష్ణు సహస్రనామంతో అర్చించడం వల్ల భగవత్ పురాణ శ్రవణం చేయడం వల్ల మేలు కలుగుతుంది మీనరాశి వారికి అనుకూలం తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ధైర్యంగా దైవ బలంతో ఉంటారు దేవాలయ దర్శనం చేయండి గోసేవ చేయండి మీకు మేలు కలుగుతుంది